కూడా ఎంతోమంది సూటిపోటి మాటలతో మన గుచ్చి మాట్లాడుతూ ఉంటారు. అరే ఏంట్రా వెళ్ళే ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు లేరు, ఒకవేళ మీ ఆవిడకి ఏమన్నా లోటు ఉందా, నీకేమన్నా లోటు ఉందా, వెళ్ళి ఒకసారి హాస్పిటల్లో చూపించుకోరాదు అని చెప్పి మన దగ్గర మంచిగానే మాట్లాడుతూ ఉంటారండి. కానీ వాళ్ళలో వాళ్ళు ఇంకా కూడా మనని హీనం చేసి మాట్లాడుతూ ఉంటారు. అటువంటి హింస అనేది అతను భరిస్తూ ఉన్నాడండి. అది చాలా వరకు కూడా మనల్ని మనమే లోపల మనసులో బాధపడుతూ ఉన్న ఒక విషయం. బయటికి చెప్పుకోలేము. అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఉన్నంత వరకు కూడా దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. ప్రశాంతంగా గడపవలసిన ఒక విషయము, ఒక జీవితం అనేది ఒక చిన్న విషయం వల్ల, ఇది చిన్న విషయం అంటే మామూలుగా పిల్లలు పుట్టి సంతోషంగా ఉండేవాళ్ళకి చిన్న విషయం అండి. కానీ 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా అతను అనుభవిస్తున్న ఒక యాతన అనేది ఒక నరక యాతన అండి. అది ఎందువల్ల అలా అనుభవిస్తున్నాడు, దానికి కారణం ఏంటి అనేది తెలియక చాలా బాధపడుతూ ఉంటాడండి. అప్పుడు ఆ సమయంలో ఏమవుతుంది అని అంటే ఆ ఊరికి ఒక మునీశ్వరుడు వస్తాడండి. ఆ మునీశ్వరుడి దగ్గరికి చాలా శక్తివంతమైన ఒక ఆయన